ఇక డీటెయిల్స్ చూస్తే గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి దాడుల ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు పార్టీ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. ప్రధానంగా బీజేపీ ఆఫీస్ కి వెళ్లే రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిన్న బీజేపీ ఆఫీస్ పై యూత్ కాంగ్రెస్ దాడి చేసింది. దీంతో కాంగ్రెస్ దాడులపై కమలం కన్నెర్ర చేసింది. ఇందుకు నిరసనగా నిన్న గాంధీ భవన్ వద్ద ఇటు బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు చించివేశాయి. దీంతో పలువురిని అరెస్టు చేసి స్థానిక పీఎస్ కు తరలించారు పోలీసులు. నిన్నటి పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి దాడుల ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు పార్టీ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. అయితే ప్రధానంగా బీజేపీ ఆఫీస్ కి వెళ్లే రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిన్న బీజేపీ ఆఫీస్ పై యూత్ కాంగ్రెస్ దాడి చేసింది. దీంతో కాంగ్రెస్ దాడులపై కమలం కన్నెర్ర చేసింది. ఇందుకు నిరసనగా నిన్న గాంధీ భవన్ వద్ద ఇటు బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు చించివేశాయి. దీంతో పలువురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్ కు తరలించారు పోలీసులు. నిన్నటి పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే నిన్నటి దాడుల ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు పార్టీ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. ప్రధానంగా బీజేపీ ఆఫీస్ కి వెళ్లే రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిన్న బీజేపీ ఆఫీస్ పై యూత్ కాంగ్రెస్ దాడి చేసింది. దీంతో కాంగ్రెస్ దాడులపై కమలం కన్నెర్ర చేసింది. ఇందుకు నిరసనగా నిన్న గాంధీ భవన్ వద్ద బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు చించివేశాయి. దీంతో పలువురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్ కు తరలించారు పోలీసులు. నిన్నటి పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, మొత్తానికి ఇటు గాంధీ భవన్ అండ్ బీజేపీ ఆఫీస్ వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సంజన, ఏదైతే బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న పోలీసుల వద్ద అనుమతి తీసుకొని ఆందోళనకు ధర్నా చేసేందుకు ఇక్కడ గాంధీ భవన్ వద్ద అనుమతి తీసుకున్న నేపథ్యంలో పోలీసులు వారికి అనుమతి ఇచ్చారు. అయితే ఒక్కసారిగా అకస్మాత్తుగా కార్యకర్తలంతా కూడా ఇక్కడ బీజేపీ కార్యాలయం చుట్టూ ఒకేసారి రావడంతో నిన్న ఇద్దరి మధ్య ఒక ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో వారిపై ఎవరైతే బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారో ఆ కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక్కడ అయితే ఇది బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ బీజేపీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ దారులన్నీ మూసేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ ఆఫీస్కి ఉన్నటువంటి దారులు ఇటుపక్క అటుపక్క అన్ని మూలలో ఉన్నటువంటి గేట్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే గాంధీ భవన్ వద్ద కూడా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ మెయిన్గా బీజేపీ ఆఫీస్కి కార్యాలయం మెయిన్గా ఉన్నటువంటి గేటు వద్ద అటు రెండు మార్గాల నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటుపక్క నుంచి ఎవరు రాకుండా అటుపక్క కూడా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ ఇక్కడ చూస్తున్నాము. అట్లాగే ఇక్కడ రైట్ సైడ్లో కూడా బీజేపీ ఆఫీసు మెయిన్ రోడ్కి ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్కి వచ్చే మార్గాన కూడా ఇక్కడ పోలీసు అధికారులు కూడా పోలీసులు పెద్దగా ఎత్తున ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. భారీ గేట్లను పెట్టడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఇటు పక్క రాకుండా పోలీసులు గట్టిగానే ఇక్కడ భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అలాగే గాంధీ భవన్ వద్ద కూడా గట్టిగానే భద్రతను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది
నిన్న జరిగిన ఘర్షణ సందర్భంగా మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై బీజేపీ నేతలు కూడా తీవ్రంగానే ఖండించారు. నిన్న కావాలని మాపై దాడి చేశారని చెప్పేసి బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా దీని పట్ల వారు కూడా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విధానాలను మార్చుకోవాలి, ఇట్లా బీజేపీ ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. సంజన. రైట్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.